మనం వెయిట్ చూడాలి. రైట్ సతీష్ గారు, చివరగా పాలు ఎందుకు తాగుతాం? ఆరోగ్యంగా ఉండడానికి. కానీ ఆ పాలు తాగితే ఇప్పుడు అనారోగ్యం బారిన పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది. నిన్న మొన్నటి వరకు చూసాం కదండి, ఇక ఈ ప్యాకెట్ పాలలో కల్తీ జరుగుతోంది, ఏవేవో కలుపుతూ ఉన్నారు, డిటర్జెంట్ లేకపోతే ఇంకొకటి ఆయిల్, ఇవన్నీ మిక్స్ చేసేసి కల్తీ పాల వ్యాపారం జరుగుతోంది. దాన్ని ఈ బ్రాండెడ్ దానిలో కూడా పెట్టి కల్తీ చేస్తూ ఉన్నారు అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తే చాలా మంది భయపడ్డారు. డైరెక్ట్ గా ఆవు లేకపోతే గేదె ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేరుగా కాస్త డబ్బులు ఎక్కువైనా కూడా ఆ ప్యాకెట్లు తీసుకోవడం, లేకపోతే ఇంటికి తీసుకుని వచ్చేలా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవడం. ఎందుకంటే చాలా మంది మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా స్టార్ట్ అయింది. చాలా మంది ఇంటికి వచ్చే ఈ వ్యాపారులు పాలు వేస్తూ ఉంటారు. ఆ పాలలో ప్రమాదకర బ్యాక్టీరియా సాల్మొనెల్లా ఉంది అనేది ఇప్పుడు గగుర్పాటుకు గురి చేస్తున్న అంశం. అంటే పాలు తాగాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏమంటారు? ఇది కరెక్ట్ అండి. ఇది ఏంటంటే ఉదయం బ్రెడ్తో తినే వెన్న, మధ్యాహ్నం కూరలో వేసే అల్లం వెల్లుల్లి పేస్టు, సాయంత్రం తినే పన్నీరు, అలాగే పండుగ రోజు కొనుక్కునే కోవా, అంటే కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఈ మధ్యన బయటపడుతున్నవన్నీ చూస్తే ఇంకా మనకు భయం వేస్తుంది. ఫుడ్ సేఫ్టీ అవును. ఇప్పుడు ఏంటంటే నాన్ వెజ్లో కూడా ఈ మధ్యకాలంలో చూసాం, మటన్లో పశు మాంసాన్ని కలుపుతున్నారు అనేది ఇంక రెడ్ హ్యాండెడ్గా బయటపడిపోయింది. అదొక కల్తీ. రెండోది, ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళకి పన్నీరు ప్రోటీన్ అనేది ఒక ప్రోటీన్ కంటెంట్, ఒక ఆప్షనల్ కాంటెంట్, అది ఫుడ్ కంటెంట్. అదే ఇంకా టన్నులు పట్టుకున్నారు కల్తీ పన్నీరు. అంటే హోటల్స్లో తింటుంది మనం ఏం పన్నీరు, పెద్ద పెద్ద ఫంక్షన్స్లోని పెళ్ళిళ్ళలో శుభకార్యాల్లో వడ్డిస్తుంది ఏం పన్నీరు, అది ఎంతవరకు మన లోపల డ్యామేజ్ చేస్తుంది, ఎన్ని క్యాన్సర్లకు కారణం అవుతుంది, ఎన్ని గ్యాస్ట్రిక్ సమస్యలకు కారణం అవుతుంది అనేది తర్వాత మనకు తెలుస్తుంది. కానీ అది కారణం అని మనకు తెలియదు. ఎందుకంటే బిగ్ క్యాటరింగ్ సంస్థలు ఇవన్నిటికి కూడా ఇంత పన్నీర్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఒక చర్చ. క్యాటరింగ్ సంస్థలు కొన్ని బాగానే చేస్తాయి, కొన్ని ఏం చేస్తాయంటే అది కూడా కొంత కాంట్రాక్ట్ కొందరికి ఇచ్చేస్తాయి, నువ్వు మాకు పంపిణీ చేయాలని. వాడు తెస్తున్న పన్నీర్ ఏం పన్నీర్ అనేది వాళ్ళు చెక్ చేసేంత వాతావరణం ఉంటుందా? ముక్కలుగా కొడతారు, అవి కూరల్లో వేస్తారు, మనం రోటీతో వాటితో వాటిని మనం చక్కగా తినేస్తాం. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు ఇష్యూకి వద్దాం. కేవలం 100 రోజుల్లోనే, ఇక్కడ హైదరాబాద్ వరకు మాట్లాడుతున్నాను నేను, కేవలం 100 రోజుల్లో హైదరాబాద్ ఫుడ్ అడల్టేషన్ సేఫ్టీ టీము హెచ్పాస్ దాడులు నిర్వహిస్తే కేవలం 100 రోజుల్లో మాట్లాడుతున్నాను. 3 నెలల కాలంలో 185 కేసులు నమోదయ్యాయి ఫుడ్ ఆల్టర్నేషన్ సంబంధించి. సీఎం రేవంత్ రెడ్డి విషయం చాలా సీరియస్ కూడా ఉన్నారు, దీని మీద ఆయన సమీక్ష కూడా చేశారు. కెమికల్స్తో పండించిన పండ్లు, నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్టులు, చికెన్ వ్యర్థాలు, పాడైన మాంసం, కల్తీ పన్నీరు, నకిలీ కోవా, నెయ్యి, పెరుగు, టీ పొడి, ఇంకా అన్నిటిలో కల్తీ బయటపడింది ఈ 100 రోజుల్లోనే. ఇప్పుడు కొత్తది ఏంటి? ప్యాకెట్ పాలకు సంబంధించి ప్యాకెట్ పాలు వద్దు, ప్యాకెట్ పాలు కెమికల్ అవుతున్నాయి, ఆల్టరేషన్ అవుతున్నాయి అని చెప్పి కొందరేమో నేరుగా అలాగ గేదె నుంచి, ఆవు నుంచో తీసిన స్వచ్ఛమైన పాలని ఒక ఎక్కువ రేట్ ఇచ్చి కూడా అవి తీసుకుంటున్నారు. అవే స్వచ్ఛమైనవి, మన ఊళ్ళల్లో అవే కదా తాగాము అంటే, మన ఊళ్ళల్లో ఉన్న స్వచ్ఛత ఏంటి, ఇక్కడ ఉన్న స్వచ్ఛత ఏంటి, ఎవరు చూడాలి? రెండోది, కొందరు వెళ్ళి ఆవులు గేదెల దగ్గరికి వెళ్ళి సోయానా పాలు పట్టించుకుంటున్నారు, కానీ వాటికి ఎక్కువ పాలు రావడానికి యాక్సిటోషన్ లాంటి ఇంజక్షన్లు ఇస్తున్నారని ఎంతమంది తెలుసు? అవి పిల్లల్లోని తర్వాత మహిళల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు కారణమవుతున్నాయి అనేది ఎవరు ఫైండ్ అవుట్ చేయాలి? ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు మిల్క్ అనేది ఈరోజు ఇప్పుడు ఇష్యూ అయింది. అందుకే మనం ఈరోజు మన స్ట్రైట్ టాక్ విత్ సతీష్లో మనం మాట్లాడుతున్నాము. ఈ ఇష్యూ ఏంటంటే, కొన్ని పాల నమూనాలని రాయల్ వెటర్నరీ కాలేజ్ లండన్, అలాగే లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్, అలాగే అంతర్జాతీయ పశుసంవర్ధక పరిశోధన సంస్థ, ఈ 3 అధ్యయనం చేశాయి. దానికి కేస్ స్టడీ తీసుకున్నాయి. ఇందులో NIN కూడా భాగమైంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. అలాగే తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం కూడా భాగస్వాములయ్యి వీళ్ళు ఒక శాంపుల్ స్టడీగా హైదరాబాద్లో కొన్ని శాంపుల్స్ తీసుకున్నారు. ఎక్కడెక్కడ? హైదరాబాద్లో అడ్డగుట్ట, వారాసిగూడ, ఈ ప్రాంతాల నుంచి 42 పాల నమూనాలు సేకరిస్తే, 20 నీటి నమూనాలు సేకరిస్తే, 24 పశువుల మేత నమూనాలు సేకరిస్తే ఆందోళనకరమైన విషయాలు బయటపడ్డాయి. 90.5% పాల నమూనాల్లో మల సంబంధిత బ్యాక్టీరియా ఉంది. అంటే మలం సంబంధించి ఏం బ్యాక్టీరియా ఉంటుంది అది ఉందని తేలింది. 95.2% నమూనాల్లో ఈస్టు బూజు ఉంది. దాదాపు 3/వంతు నమూనాల్లో సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా ఉంది. 31% నమూనాల్లో ఆహారాన్ని విషతుల్యం చేసే స్టెఫలోకోసిస్ ఔరిస్
12% నమోదాల్లో ఈకోలి బ్యాక్టీరియా ఉంది. ఈ ఈకోలి బ్యాక్టీరియా స్టెఫ్లోకోసిస్ aureus అనేది ప్రాణాంతకమైనవి. ఇవి ప్రాణాలు కూడా పోతాయి. మనకు తెలీదు. మనం ఏంటనుకుంటామంటే మోషన్స్ వాంతులు అవుతాయి, పిల్లల్ని మనం హాస్పిటల్ చేర్పిస్తాము, సరే ఇవి అవుతున్నాయి, నిన్న ఏదో తిన్నాడు అందుకే ఏదో అయింది అనుకుంటాం. ఇవి ఏంటంటే ఈకోలి కానీ ఈ స్టెఫలోకోసిస్ ఇవన్నీ ఏమవుతాయంటే లోపల మొత్తం అదంటారు కదా, మొత్తం అదంతా విస్తరించి మొత్తం ఆ ప్రాణాన్ని తీసేస్తుంది. అంటే అంత ప్రమాదకరమైనవి ఇప్పుడు బయటపడ్డాయి. రెండోది పశువుల మేత. సరే పశువులకి ఏం మేత పెడుతున్నారు, మేతను కూడా టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే 67% అప్లాటాక్సిన్ ఉన్నట్టు గుర్తించారు. ఇవి ఎక్కడ వస్తున్నాయి? కలుషితమైన దానా, మొక్కజొన్న, వేరుశెనగ వంటి ద్వారా పశువుల నుంచి పాలలోకి చేరుతున్నాయి. ఇక్కడ పచ్చిపాలు అంటేనే ప్రమాదం కాదని వీటిని సరైన పద్ధతులు శుద్ధి చేసి తీసుకోవడం ముఖ్యమని చెప్తున్నారు నిపుణులు. ప్యాకెట్ పాలు సాధారణంగా పాస్చరైజ్ ప్రక్రియ ద్వారా శుద్ధి అవుతాయి. కానీ పశువుల నుంచి నేరుగా వచ్చే పాలను తప్పనిసరిగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే బాగా మరిగించి తాగాలి. ఒక్కసారిగా పొంగు రాగానే దించేస్తున్నారు. కానీ తక్కువ మంటపై ఎక్కువ సమయం మరిగిస్తేనే అందులో ఉన్న బ్యాక్టీరియా కొంత నశించే అవకాశం ఉందంటున్నారు. ఏదైనా ఇది కొంత డేంజరస్ అయినే. అన్ని రకాల ఆహారాలు కల్తీ అవుతున్నాయి కాబట్టి జాగ్రత్త వ్యవహరించండి. అవకాశం ఉంటే మంచి క్వాలిటీ ఫుడ్డే తీసుకోండి. ఇంట్లో వండే ఆహారానికే ప్రియారిటీ ఇవ్వటం అనేది ఒక్క శ్రేయస్కరం. అంతకు మించి మీడియాగా మేము కూడా ఏమి చెప్పలేం. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు. రైట్, ఇంకో టాపిక్ కూడా ఉంది.